ఈ మధ్యన టీఆర్ఎస్ నాయకులు రోజు ఒక మాట అంటున్నారు, ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ ఉండదు. ఉండన్నా వద్దని నిర్ణయించడానికి నువ్వెవలా? అయితే గీతే ప్రజలు నిర్ణయించాలి కదా, అంతే కదా. నువ్వెవరు నిర్ణయం చేయటానికి? మీ చేతులు ఏం లేదు, మా చేతులకు వచ్చినాక నువ్వెవరు నిర్ణయం చేయటానికి? కానీ వాళ్ళ ధీమా ఏంటంటే గిన్ని పైసలు ఉన్నాకి గవర్నమెంట్ను కూల్చలేమా అని. అంటే చూడండి, విషాదం ఏంటంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చింది. నీవెవరు తీర్పు చెప్పడానికి? నా పైసల కుప్ప మీద కూర్చున్నా నేను కదా తీర్పు చెప్పాల్సిందని అలా కేసీఆర్ అంటున్నాడు. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక భయంకరమైనటువంటి ఒక ఘర్షణకు ఇది తావిచ్చి. ఈ ఘర్షణ ఏమంటుందంటే పైసలు ఉందా రాజ్యం, ఓటేషన్ ఉందా రాజ్యం అనే కాడికి ఇవాళ పరిస్థితి చేరింది. పైసలు ఉన్నది నాది కాబట్టి రాజ్యం నాదంటున్నాడు కేసీఆర్. కాదు, ఓటేషన్ వాళ్ళదని మనం అందరం నమ్ముతున్నాం, ఉంటుంది ఇది ఇట్లనే అని కూడా అనుకుంటున్నాం. ఇవాళ వాస్తవానికి ఈ శిక్ష పడాలని ఎందుకు అంటున్నామంటే ఇట్లాంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో రాకూడదు, ఉండకూడదు. నీవు ఇష్టానుసారంగా పైసలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పినోడే రాజు కావాలి, నేను చెప్పిన విధానాలే ఉండాలి, నేను చెప్పిన కాడనే కట్టగట్టాలి, నేను చెప్పిన కాడనే నీళ్ళు ఆపాలి, నేను చెప్పినోనికే నీళ్ళు ఇవ్వాలి, నా ఫామ్ హౌస్కే ముందు ఇవ్వాలి. ఇది రాజకీయం పోవలసిన అవసరం ఉంది. ఆ రాజకీయం పోవాలంటే ఈ వైరుధ్యం పరిష్కారం కావాలి. ఈ వైరుధ్యం పరిష్కారం కావాలంటే దోసుకున్నోని మీద చర్యలు ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే నిజంగా 100 రూపాయలు తీసుకొని ఏసీబీకి చిక్కిన సంగతి కాదు, కోట్ల రూపాయలను తప్పించుకున్న సంగతి ఇవాళ తేల్చవలసినటువంటి అవసరం ఉంది. అది ఇవాళ తెలంగాణలో ఒక న్యాయమైన, మనం అందరం కొట్లాడి ఇవాళ కాదు, సాయుధ పోరాటం కాలం కాడి నుంచి ఇవాళ దాకా మనం కొట్లాడి నిర్మించుకున్న ఈ న్యాయసమ్మతమైనటువంటి వ్యవస్థ నిలవాలి, బతకాలి. అది ఇవాళ తాపత్రయం. ఆ తాపత్రయం నెరవేరాలంటే ఈ అవినీతి అంతం కావాలి. అది ఇవాళ నా దృష్టిలో ఒక కీలకమైనటువంటి ఘర్షణ. ఈ ఘర్షణ దాని నిజంగా స్వరూప స్వభావం అంతా కూడా మనకు లక్ష్మీనారాయణ గారు చాలా